ఫార్చ్యూన్ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన ఫార్చ్యూన్ 500 నెక్స్ట్ అనే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి కేటీఆర్ అభివృద్ధి చెందుతున్న కంపెనీల యాజమాన్యాలకు అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది లేదని, పరిశ్రమలకు ఎంతో ఊతమిస్తోందని వివరించారు కేటీఆర్. దేశంలో ఎన్నడూ లేని విధంగా 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా అన్ని రకాల అనుమతులిస్తున్నామన్న కేటీఆర్, రానున్న కాలంలో టాప్ 500 కంపెనీల్లో హైదరాబాద్కు చెందిన పలు కంపెనీలు చోటు దక్కించుకుంటాయన్నారు. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కాబట్టే స్వల్పకాలంలోనే Amazon.com, గూగుల్ లాంటి 50 సంస్థలు ఇక్కడ యూనిట్లు ప్రారంభించాయన్నారు మంత్రి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫార్చ్యూన్ 500 లిస్ట్ అంటే ఒక బెంచ్ మార్క్ కింద చూస్తూ ఉంటారు. మరి ఈరోజు భారతదేశానికి సంబంధించి ఫార్చ్యూన్ మ్యాగజైన్ మరి అదే ప్రయత్నాన్ని చేస్తూ దానికి తోడుగా ఈ 500 కంపెనీలు ఆల్రెడీ ఏవైతే మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉన్నాయో అవి మాత్రమే కాకుండా వచ్చే 500 నెక్స్ట్ 500 ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఒక పరిశోధనాత్మకమైన మరి కార్యక్రమాన్ని చేసింది. అందులో భాగంగా భారతదేశంలోని రాబోయే రోజుల్లో ఎదగబోతున్న కంపెనీల 500 కంపెనీల లిస్ట్ను వారు ప్రచురించడమే కాకుండా అందులో శరవేగంగా ఎదుగుతున్న ఒక 10 కంపెనీస్ని ఈరోజు గుర్తించి వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సర్కార్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు తీవ్రమైన విద్యుత్ కొరతను అనుభవించిన పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వేసవిలో సైతం విద్యుత్ కోతలు లేని పరిస్థితి తీసుకురావడం మామూలు విషయం కాదన్నారు పీయూష్. ఎంతో దూరదృష్టితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పీయూష్ వ్యాఖ్యానించారు.